పట్టింపు లేదా? ఇదే బాటలో వడ్లు, మక్కల పరిస్థితి. రైతుల నుంచి కొనుగోలు చేసి తరలిస్తున్న దళారులు. వాహనాలు పట్టుకుంటే పైనుంచి ఫోన్లు. మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, మార్కెట్ కమిటీ సెక్రటరీ విషయాన్ని మామూలుగా తీసుకోవడంతో దళారుల చేతికి రైతులు పండించిన గింజలు చేరుతున్నాయి. ఇదేం పని అని ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలు ఇస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. మార్కెట్ కమిటీ ద్వారా పత్తి, వడ్లు, మక్కలు కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర కల్పించాల్సింది పోయి దళారులకే జై అంటున్న కోహెడ మండల మార్కెట్ కమిటీ త్వరగా కొనుగోలు ప్రారంభించి కొనుగోలు చేయకపోవడంతో దళారుల ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కోహెడలో చాలా వరకు లైసెన్స్ లేకుండానే దళారులు పత్తి కొనుగోలు చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నించాల్సింది పోయి దళారులకే మద్దతు పలుకుతున్నారు. పత్తి కొనుగోలు చేసి దళారులు తీసుకెళ్తుండగా వాహనాన్ని పట్టుకోగా సదరు వ్యక్తిపై నుంచి మార్కెట్ కమిటీ చైర్మన్కు ఫోన్లు చేయించి వాహనాన్ని విడిచిపెట్టాలని హుకుం జారీ చేయడంతో వదిలిపెట్టారు. పత్తి కొనుగోలు చేయాల్సింది పోయి దళారులకే మద్దతు పలుకుతున్న మార్కెట్ కమిటీ తీరు పట్ల రైతులు, స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పత్తి కొనుగోలు ప్రారంభించి రైతులకు మద్దతు ధర ఇవ్వాలని, పత్తి కొనుగోలు చేస్తున్న లైసెన్స్ లేని దళారులపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.